హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శ్రావణ మాసం స్పెషల్ అయిన 2 రకాల ప్రసాదాలు ఈరోజు చేసుకుందామండి. ఇప్పుడు సేమియా కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు, అదేవిధంగా ఎండు ద్రాక్ష వేసుకొని ఇవి కాస్త దూరగా వేగేంత వరకు వేపుకోవాలి. అదేవిధంగా 1 కప్పు వరకు సేమియా వేసుకొని దీనికి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇలా వేగేలోపు మనం పక్కన మరొక బౌల్లో 1.5 కప్పు వరకు వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ వాటర్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. ఈ కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది చాలా బాగుండిద్ది. సేమియాకి ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఇలా వాటర్ అనేది బాగా వేడైన తర్వాత ఈ వాటర్ని వేగిపోయిన సేమియాలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ అనేది ఉడికించుకోవాలండి. మనకు మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సేమియా అనేది కొద్దిగా పలుకు లేకుండా మంచిగా ఉడికితే బాగుంటుంది. ఈ స్టేజ్లో 3/4 కప్పు వరకు షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు సేమియా అనేది లూజ్ అవుతుంది. సేమియా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అదేవిధంగా కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇక్కడ నేను వేయలేదు. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా మనకు సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్లోకి తీసుకొని పైన ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకోవడం అండి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం సేమియా కేసరి చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పూర్ణము లోపల కమ్మగా పైన క్రిస్పీగా ఉండే విధంగా చేసిన ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ వచ్చే విధంగా చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మినపప్పు, అదేవిధంగా మరొక బౌల్లో 2 కప్పుల వరకు బియ్యం నానేసుకొని ఒక 4 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. అదేవిధంగా 1 కప్పు వరకు శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మినపప్పు అనేది మెత్తగా పట్టుకోవాలి. అదేవిధంగా బియ్యం అనేది కొంచెం పరగ్గా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని మూత పెట్టేసి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగబాళ్ళని కుక్కర్లో వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మిక్సీ పట్టుకోవాలండి, వాటర్ అనేది ఏం లేకుండా. ఇప్పుడు బాండీలో 1 కప్పు వరకు బెల్లం వేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు నురుగు మాదిరి వచ్చిన తర్వాత పూర్ణం వేసుకొని అదేవిధంగా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకొని ఈ బాల్స్ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం బూరెల్లాగా వేసుకోవాలండి. వీటిని 3 to 4 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకు పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.